జగన్ గారి ప్రభుత్వం బాగుందండి. అంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నిధులు వచ్చినాయి అంటున్నారు, పథకాలు నిధులు ఏమి లేవు. డబ్బుండవాడు సంపాదించుకుంటున్నాడు, వాడికే నిధులు వెళ్తున్నాయి. లేనోడికి అనేది నిధులు రావట్లా. ఇది అంటే మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి వాళ్ళే వాడుకుంటున్నారు, వాళ్ళు కాదు మిగతా వాళ్ళు. ఇప్పుడు మధ్యవర్తిగా ఇప్పుడు నువ్వు వచ్చావు, జాబ్ చేసుకుంటున్నావు, నీకేం వచ్చింది? ఆ జాబ్ సాలరీ వచ్చింది, అంతకన్నా రూపాయలు రాదు నీకు. అవునా? నేను చెప్పేది కూడా అదే. మాకు ఆయన అందుబాటులో అనేది రూపాయలు రావట్లేదు. పోలీసు వాళ్ళు కూడా కనీసం సహకరించట్లేదు. రికార్డ్ చేసుకోండి. మేము స్టేషన్కి పని ఉందని వెళ్తే కనీసం ఇవాళ రండి రేపు రండి అంటున్నారు, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు స్టేషన్లో. అది జగన్ గారు ఉన్నప్పుడు నాకు జరిగింది, న్యాయం జరిగింది. ఇవాళ అప్పుడు ఆయన లేడు. ఈయన మొన్న ఆయన పేరేంటి మొన్న నిలబడ్డారు చూడండి, జోగి రమేష్ గారు. వాళ్ళ ద్వారా పని మీద వెళ్ళాం. వాళ్ళ పని మీద వెళ్ళినా కానీ మాకు వర్కౌట్ జరగకుండా జరిగింది. ఏంటంటే ప్రభుత్వం వీళ్ళది వచ్చింది, అక్కడికి వెళ్ళాము, న్యాయం జరగల. వాళ్ళని తీసుకెళ్ళేదో కొద్దిగా ప్రాబ్లం లోపలేసారు, అది జరిగింది. మాకు న్యాయం జరగల. అది మాకు పరిస్థితి ఒకటేనండి. మాకు న్యాయం జరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు న్యాయం చేయమని చెప్పండి. మీకు మేము ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు పిలిచినా కానీ మీ దగ్గరకు వచ్చి మేము నిజం చెప్పగలం. అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళని చాలామంది అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇదంతా కష్టపూరితంగా జరుగుతుందంటారా, లేకపోతే అది పద్ధతి ప్రకారం చేస్తున్నారా? కష్టపూరితంగా చేస్తున్నారు వాళ్ళు. రోడ్డు మీద కూర్చున్న వాళ్ళు కూడా ఫోన్లు పొట్టోల్లో తీసుకొని మామూలు తీసుకొని వెళ్ళిపోయి మామూలు స్టేషన్లో పెడుతున్నారు. దేనికి అయ్యి చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామందిని తప్పుడు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తానంటున్నారు. అంతకుముందు ఏమీ లేదు. అంతకుముందు లేదు, జగన్ గారు ఉన్నప్పుడు లేదు అసలు. అది అంటే వీళ్ళు చేయొద్దని నేను అంటలా, చేయొచ్చు వీళ్ళు కూడా. ఎదట మనిషికి న్యాయం చేయాలిగా, అది చెప్పండి. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్ని అరెస్ట్ చేస్తారంటారు. చేయమనండి. చేసే అప్పుడు పరిస్థితులు ఎలా ఉండొచ్చు? పరిస్థితులు ఏముంటుంది, చేస్తే ఆయనకి మేము వెనకాల తిరుగుతాం. మేము కూడా జగన్ గారిని ఎందుకు చేస్తున్నారని చెప్పి మేము తిరుగుతామండి. అంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదు మీ దగ్గర, నేను ఉన్న విషయం చెప్తున్నా. నాకంటూ న్యాయం జరగలేదండి. నేను నిన్న కూడా కోర్టుకు వెళ్ళాను, జరగల. మరి ఏం చేస్తాడు చెప్పండి ఆయన? చంద్రబాబు గారు ఏం చేస్తాడో చెప్తే. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్స్ ప్రభావం వల్ల మీకు న్యాయం జరగట్లేదా, లేకపోతే ఇక్కడ లీడర్ అని కూడా ఎప్పుడు లేడు. లీడర్స్ అనేది నువ్వు చూపించు, చూపిస్తే అంటే ప్రభుత్వం వల్ల కాదు నేను అనేది. ప్రభుత్వం తప్పని మనం అనట్లేదు. ప్రభుత్వం మంచిదే, ఆయన తప్పని. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే చేస్తారు. యాక్చువల్గా ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం చేసేది. వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా. అయితే బీజేపీ మనలో లేదు, కానీ వైసీపీ అయినా బీజేపీ అయినా మనలాంటి ఉండిద్ది. ఏదైనా ఎందుకు పేదలకి న్యాయం చేయాలి అన్నంత కాన్సెప్ట్లోనే చేసేది యాక్చువల్గా. అంతేగాని న్యాయం అనేది ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టి మనకు ఉండిద్ది. అవునా కదా తమ్ముడు? అంటే అభివృద్ధి పరంగా చూస్తే అప్పుడు జగన్ గారు పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధి ఏం జరగలేదు. ఆయన పథకాలు ఇచ్చాడు, కాదనట్లేదు. ఇవ్వలేదని ఎవరు అనలేదు. నువ్వు అంటావా చెప్పు? పథకాలు ఇవ్వలేదు నువ్వు చెప్పావా? నీకు కూడా ఒక ఫ్యామిలీ పిల్లలు అన్నంత ఉంటారు, ఉండకుండా ఎవరు లేరు. కనీసం అమ్మఒడు లేదంటే ఆసరా పథకం పడే ఉండిద్ది, పడకుండా ఉండిద్దా? ఇవాళ అది పక్కన పెట్టేసిన వాళ్ళు లా అండ్ ఆర్డర్ ప్రకారంగా ఇప్పుడున్న మంచితనాన్ని ఇప్పుడున్న దానికి బాగానే ఉంది. టీడీపీ న్యాయంలో కూడా బాగానే ఉంది. అప్పుడే పథకాలు అందట్లేదని చెప్తున్నారు, కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రకారం బాగానే ఉంది యాక్చువల్గా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నాడు. చేయట్లేదని ఏం కాదు, చేయట్లేదని ఒక మనిషి కూడా అనకూడదు, తప్పది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. చేయలేదని ఎవరు అనకూడదు, తప్పు.
ఆయన స్టైల్ ఆయన చేశాడు, స్టైల్ ఏం చేశాడు. దూరంగా వెళ్తే మాకు అది ఉపయోగం అనేది కనపట్లేదండి. మీకున్న మాట ఏంటంటే చెప్తే అది. ఇప్పుడు పథకాలు అందట్లేదని వెళ్తే నేను మాత్రం ప్రతి మాకు ఒక్క అనేది ఉపయోగం జరగదు. ఇంట్లో అందట్లేదు. మీరు అర్థం చేసుకోండి. ఇవాళ బస్సు అన్నారు పోయింది, దాని తర్వాత మహిళలు 1500. మహిళలు అని అది పోయింది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు దేవుడితో సమానం. నేను తప్పు కాదు, తప్పు అనం. చంద్రబాబు నాయుడు గారు కాదు, మాకు ఎన్టీ రామారావు గారు మాకు ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇవాళ. అర్థమైందా? అది అప్పటి నుండి పార్టీని ఇవాళ మా ఊరు వైసీపీ పార్టీ అయినా కానీ టీడీపీ పార్టీ అయినా మేము దానికి కట్టుబడి ఉంటాం. రెండింటికి కట్టుబడి ఉంటాం. చెప్పాలి కట్టుబడడం ఏం లేదు దీంట్లో. ఇప్పుడు ఆయన్ని తప్పుగా మేమేమి పడతలో మాకు జరగట్లా. స్టేషన్కి వెళ్తే కనీసం పట్టించుకునేది ఇది లేదు. అయితే ఇప్పుడు వచ్చి 4-5 నెలలు అయింది కదా. ముందు మనం కొద్దిగా చూస్తూ ఉండాలి, వెయిట్ చేయాలి. ఎవడైనా పరిగెడితే ఎంతసేపు పరిగెత్తలేము కదా. పరిగెత్తే అలుపు వచ్చింది. కాస్త వెయిట్ చేసి చూసిన తర్వాత మీలాంటి మీడియాలో వచ్చారనుకో అప్పుడు ఏదైనా సరేనా. ఇప్పుడు ఈ ఏపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీ మీద చాలా యాంటీ ఉంది. మరి పవన్ కళ్యాణ్ కావాలి, యాంటీ అనేది ఏది లేదు. యాంటీ అనేది ఏది లేదు. నేను చెప్తాను, వైసీపీ మీద యాంటీ అనేది లేదు, అలానే టీడీపీ మీద యాంటీ ఏం లేదు. జనసేన అంటావా? జనసేన అంటావా? జనసేన అనేది ఆయన ఉప ముఖ్యమంత్రి. అసలు మెయిన్ పార్టీ ఎవరు నువ్వు చెప్పు? చంద్రబాబు నాయుడు. తర్వాత ప్రతిపక్షం ఎవరు? వైసీపీ కదా. దాన్ని బట్టి నీకు అర్థం చేసుకోవాల్సింది, నేను చెప్పాల్సిన పని ఉంది. ఉప ముఖ్యమంత్రి కాబట్టి వైసీపీ పరంగా ఆయనకి ఎవరైతే యాంటీగా ఉన్నారో వాళ్ళు అసలు యాంటీ అనేది ఎవడు ఉంటాడు తమ్ముడు? యాంటీ అనేది ఎవడు లేడు. ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ ప్రభుత్వానికి యాంటీ ఎవరు ఉంటాడు చెప్పు? నువ్వు చెప్పు, నువ్వైనా చెప్పగలవా? ఏదైనా యాంటీ అనేది ఎవరైనా ఉంటారా? నీకు రేషన్ బియ్యం కావాలంటే ఇంటికి వచ్చింది, అది యాంటీయా? ముసలోళ్ళకి అదేంటి పెన్షన్ కావాలంటే ఇంటికి వచ్చింది, అది యాంటీయా? ఏ ప్రభుత్వం వచ్చినా అది యాంటీ అనేది ఉండదు. కొద్దిగా అంటే కొద్దిగా ఇప్పుడు టైం కావాలి అంతే.